హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ అలేఖ్య. సో వీళ్ళేంటి పొద్దునే ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మా పాలవంచ అత్తయ్య మమ్మల్ని ఇన్వైట్ చేసిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారంట. మేము ఎప్పుడూ చూడలేదు అనేసరికల్లా మీరు రండి ఒక్కసారి మా దాంట్లో పాల్గొనండి అనేసరికల్లా వచ్చేసామండి. ఎంత బాగా చూసుకున్నారంటే చాలా బాగా చూసుకున్నారండి. సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. ప్రతి ఒక్కరికి కూడా మా తరపున ధన్యవాదాలండి. నేను మా సిస్టర్ అయితే వెళ్ళామండి. సో ఇదైతే మాకు దగ్గరలో ఉన్న సెంట్రల్ పార్క్లో చేశారండి. చాలా బాగా అనిపించింది. ఆ సెంట్రల్ పార్క్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అందరం కలిసి ముచ్చట్లు వేసామండి. ముచ్చట్లు వేసిన వెంటనే 2 o'clock అయిపోయింది. సో అలా ఇక లంచ్ టైం అయిపోయింది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బటర్ నాన్స్ అండ్ కాజు పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ అండ్ కర్డ్ రైస్ అండి. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయిందండి. చాలా బాగుంది. ఇక నేనైతే అసలు బిర్యానీకి అయితే ఫిదా అయిపోయానండి. అసలు నేను బిర్యానీ బేసిక్గా తిననండి. సో చాలా బాగా అనిపించింది. ఎక్కడ తీసుకున్నారు అని అంటే ఇలా పాలవంచ్ స్పైసీ రెస్టారెంట్లో తీసుకున్నామని చెప్పారండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే ఎలాగో మనం అది చేయలేంగా. అలాంటప్పుడు థమ్స్అప్ పెట్టాను. అయితే థమ్స్అప్ కూడా తీద్దాం. నేను చూస్తున్నారు కదా అండి, ఎలా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఫన్నీ జోక్స్ వేసుకుంటూ చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం అయినా కానీ వీళ్ళతో కలిసి మేము ఇలా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం అయినా కూడా ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు మంచిగా. అయితే అలా పిల్లలకి పెట్టేసేసి మేమందరం కూడా కలిసి కూర్చొని తింటున్నామండి. ఆ ఆనందమే వేరు కదా అండి, అలా కలిసి కూర్చొని తినటం వల్ల. సో మా వెనక ఉండి నడిపిస్తున్న ప్రతి జెంట్స్కి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే జెంట్స్ లేనిది మేము లేము కదండి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేనిది మేము ఇక్కడ వరకు రాలేం కదా. సో అన్నిటికీ కారణం వాళ్ళేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంట్స్కి కూడా ధన్యవాదాలండి. படபட எந்த கண்ணம்மா நீ தொட துடிக்குது எந்த நெஞ்சம்மா ஹே சிலுவென கொஞ்சம் செல்லம்மா நான் சட மழையென வந்தேன் கண்ணம்மா திருநாள் இது. హ్యాపీ ఉమెన్స్ డే. చూసారు కదా అండి ఎలా రీల్స్ చేసుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామో. సో మాకైతే చాలా బాగా అనిపించిందండి. అయితే ఇక మొత్తానికి అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. మరి ఎప్పటికైనా గుర్తుండిపోవాలి కదా అండి మనకి. అలా గ్రూప్ ఫోటో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కైనా మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఎంజాయ్ చేసాము, మనం ఇలా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుందామని గుర్తుండిపోవాలనేసి అలా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మొత్తానికి అయితే డ్యాన్స్ వేసాము, సాంగ్స్ పాడాము, గేమ్స్ ఆడాము, రీల్స్ చేసుకున్నాము. ఇదంతా ఎందుకండి, ఒక్కసారి చూసేసేయండి. ఈ రీల్ ఎలా ఉందో చూసి అంటే ఈ వీడియో ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళిపోండి. కలిపిదే మన పక్కన బాగుంటున్నారు కదా. తిరగండి సారీగా. Happy
ఓ మహిళ నీకు వందనం. సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశనం చేసే ఓ మహిళ నీకు వందనం. సంసార సాగరంలో నీవు నీకే సాటిగా ఓర్పుకు నేర్పుకు ఓదార్పునకు అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా ఆత్మీయతతో అనురాగాన్ని పంచే అమృతమూర్తి నీకు వందనం. మారుతున్న మరమనుషుల కాలంలో మానవత్వం మంటల గలుస్తున్న రోజుల్లో దినదిన గండాల దష్టికల నడుమ మారాలి నీ నడక, ఎప్పుడూ తడబడక కావాలి నీవు మరో రుద్రమని. అసురుల పాలిట అపర కలికావి. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. నీవే సమస్త నీవే, అందుకే ఓ మాతృమూర్తి మహిళల దినోత్సవ సందర్భంగా మీకి వందనం. జననం నీవే, గమనం నీవే, సృష్టికి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, ఈ జగమంతా నీవే. అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. ఓ మహిళ నీకిదే మా వందనం. సో అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్ష. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే, మనసంతా హాయలే. ఎంత మారినా సాటి రావులే, అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నా. ఎలాంటి వరుస కాదు, మామూలు కపుల్స్ లాగానే అట్లా నుంచోండి.